హాయ్ గాయస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి అయితే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే ఓపెన్ అయితే అయ్యింది. సో దీని గురించి ఫుల్ వీడియో అయితే చూద్దాము. సో అనౌన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మే 2025. సో ఇక్కడ ఇది వచ్చేసేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి అయితే ఇంటర్న్షిప్ స్టార్ట్ అవుతుంది. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మే 13వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు అయితే ఇంటర్న్షిప్ అయితే స్టార్ట్ అయితే అవబోతుంది. సో ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 days అండి ఇంటర్న్షిప్ ప్రోగ్రాము. ఇది వచ్చేసరికి కొన్ని ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏమేమి ఉండాలని అయితే చూద్దాము. ఎవరైతే డిగ్రీ 3 years ప్రోగ్రామ్ 3rd year చదువుతుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్పారు. అండ్ ఎనీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ పీజీ చేస్తుంటారు కదా వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్ ఏదైనా సెమిస్టర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతుంటారు కదా సో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తారు. అండ్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఎనీ సెమిస్టర్ ఆఫ్ ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనము డిగ్రీ చదువుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో అయితే మనకైతే 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్లో 60%. సో ఎవ్రీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చేసరికి మనకైతే 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అప్పుడే మనమైతే ఎలిజిబుల్ అయితే అవుతాము. ఇంకోటి ఏంటంటే మనము ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు మనము ఒక టాపిక్ మీద అయితే 250 words అయితే ఎంట్రీ చేసి అయితే పంపించాలి. ఆ టాపిక్ నేమ్ వచ్చేసరికి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఫర్ జాయినింగ్ ఎన్హెచ్ఆర్సి ఆన్లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ అని దాని మీద ఆ టాపిక్ మీద ఏంటంటే 250 words అయితే ఒక స్టేట్మెంట్ లాగా చేసి అయితే టాపిక్ మీద మనమైతే సబ్మిట్ చేయాలి ఉంటుంది. సో ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఏంటంటే మనం ఆ టాపిక్ని బట్టి మనం ఎలా ఇచ్చాము ఏంటి అనేది అయితే ఫీడ్బ్యాక్ చూసి మేబీ దాన్ని బట్టి అయితే మనల్ని సెలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే రీసెర్చ్ పొటెన్షియల్ ఆఫ్ ఏరియా రిలేటింగ్ హ్యూమన్ రైట్స్ విల్ బి ప్రిఫర్డ్, అదే మనం చెప్పాం కదా ఇందాక చెప్పా కదా. సో మనము ఆ టాపిక్ మీద ఇచ్చినప్పుడు బెస్ట్ కంటెంట్ బెస్ట్ మనం ఇచ్చినామనుకో మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఆన్లైన్ ప్రాసెస్ అండి. సో ఈ ఆన్లైన్ ప్రాసెస్ అప్పుడు ఏంటంటే మనము ఈ టాపిక్తో పాటు కొన్ని మనకు 60% మార్క్స్ అయితే వచ్చిండాలని చెప్పాం కదా. సో వాళ్ళు మనల్ని చెక్ చేసే దానికైతే మనమైతే మార్క్ షీట్స్ అయితే పంపించాలి కదా. సో 10th ఇంటరు మనకి యొక్క ఆల్ సెమిస్టర్ అంటే ఇప్పుడు మన డిగ్రీ చదువుతుంటే ముందు సెమిస్టర్స్ ఉంటాయి కదా ఆ సెమిస్టర్స్లో మార్క్ షీట్స్ అన్నీ స్కాన్ చేసి అయితే మనమైతే వాళ్ళకైతే పంపించాల్సింది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కింద మనకు లాస్ట్ ఒక పేజ్ ఉంది 4th పేజ్లో, అది నేను చెప్తాను. సో అందులో ఏంటంటే మనకు ఒక లెటర్ అనేది ఉంటుంది. దాన్ని ప్రింట్ తీసుకొని మన కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గర లేదంటే హెచ్ఓడి దగ్గర కానీ సిగ్నేచర్ చేపించి మనమైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఆ కాలేజ్ స్టూడెంట్ ఆ కాలేజీ తరఫున వెళ్తున్నట్లయితే మనకైతే ఒక ఐడెంటిఫికేషన్ లాగా. ఇంకోటి ఏంటంటే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఏమైనా ఆబ్సెంట్ అయితే మనం ఏదేది దేనివల్ల మనల్ని రిజెక్ట్ చేయొచ్చు అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం ఏంటంటే మార్క్స్ షీట్స్లో ఆల్ సెమిస్టర్లో మనకైతే 60% మార్క్స్ వచ్చిండాలని చెప్పారు కదా. సో ఆ 60% మార్క్స్ కంటే తక్కువ ఉంటే కనుక మనల్ని అయితే రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అండి. సో టైమింగ్స్ వచ్చేసరికి మనకైతే మార్నింగ్ 10 గంటలకు స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5:30కి అయితే ఎండ్ అయితే అవుతుంది. అంటే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ క్లాసెస్ అయితే అంటే ప్రోగ్రామ్ జరుగుతుంది కదా. సో అప్పుడు ఏంటంటే మార్నింగ్ 10 గంటలకు స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. అది వచ్చేసరికి వీక్లో మండే నుంచి ఫ్రైడే వరకు అయితే మనకైతే క్లాసెస్ అయితే జరగడం జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారు కదా మోర్ దెన్ 28 years ఉంటే వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. అంటే మనకేంటంటే బిలో 28 years ఏజ్ అయితే ఉండాలని చెప్తున్నారు. అది ఎప్పటికంటే 1st April 2025 నాటికైతే మనకైతే 28 years లోపు అయితే మనకైతే ఉండాలని చెప్తున్నారు. సో బ్రీఫ్ స్ట్రక్చర్ అయితే ఇచ్చారు ఇంటర్న్షిప్ గురించి. సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ప్రోగ్రామ్ విషయానికి వచ్చేసరికి మనకేంటంటే ఇది 13 May నుంచి 23 May వరకు అయితే మనకైతే ఈ యొక్క ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది. ఇది వచ్చేసరికి హ్యూమన్ రైట్స్ కమిషన్ మీద అయితే మనకైతే టాపిక్ మీద మనకైతే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే జరగబోతుంది. సో ఏంటంటే ఇది అడ్రస్ ఇంటరాక్షన్ ఆనరబుల్ చైర్పర్సన్ మెంబర్ ఆఫ్ ఎన్హెచ్ఆర్సి అండ్ అదర్
డొమైన్ ఎక్స్పర్ట్స్ సీనియర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకొచ్చేసరికి గ్రూప్ ప్రాజెక్ట్స్ వర్క్స్ అయితే హ్యూమన్ రైట్స్ మీద అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ బుక్ రివ్యూ టు సబ్మిటెడ్ ద స్టూడెంట్స్ అయితే జరుగుతాయి. సో అట్లా మనకైతే దానిపైన ఇవ్వడం జరుగుతుంది. అండ్ అవార్డ్స్ వచ్చేసరికి మనకి ఈ ఇంటర్న్షిప్ అనేది సక్సెస్ఫుల్గా మనమైతే కంప్లీట్ చేసామనుకో మనకైతే 2000 రూపాయల స్టే ఫండ్ అయితే అమౌంట్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనము ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ అవుతాం కదా, సో అక్కడ ఏంటంటే మనం బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేసి పంక్చువాలిటీ, డిసిప్లిన్, పార్టిసిపేషన్, ఆన్లైన్ సెక్షన్లో కానీ గ్రూప్ సెక్షన్, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్, ప్రాజెక్ట్ రిపోర్ట్స్లో సో మనకేంటంటే దాంట్లో బెస్ట్ తగ్గట్టు మనకైతే సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అని అయితే చెప్తున్నారు. సో డెఫినెట్గా మనమైతే ఆల్ ద సెక్షన్స్లో పార్టిసిపేట్ చేసి మనమైతే సర్టిఫికేట్స్ను పొందవచ్చు అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 5th May 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అంటే 5వ తేదీ మే 2025 6 గంటలకైతే మన అప్లికేషన్ ఫామ్ అయితే అంటే అప్లై చేయడానికి టైం అయితే ఎండ్ అయితే అవుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి nhrc.nic.in అని అయితే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లై చేసే ముందు ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, మనకైతే 60% మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇంకోటి ఏంటంటే రికమెండేషన్ లెటర్స్లో మనం ఏంటంటే మన కాలేజ్ హెచ్ఓడి అండ్ ప్రిన్సిపాల్ దగ్గర అయితే మనం సైన్ చేసి స్టాంప్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు వాళ్ళు ఇచ్చిన ఒక టాపిక్ మీద అయితే మనం 250 wordsలో అయితే ఒక డాక్యుమెంట్ అంటే రైట్ చేసి మనమైతే పంపించింది అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ అయితే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 5th May 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో మనం అప్లై చేసేటప్పుడు ఏంటంటే స్కానర్డ్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి కదా. సో ఆ స్కానర్డ్ డాక్యుమెంట్స్ అనేటైతే మ్యాక్సిమం 2 MB లోపు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. అది కూడా ఏంటంటే JPEG ఫార్మాట్లో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అదేంటంటే 70 KB లోపు అయితే ఉండాలని అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా డాక్యుమెంట్స్ ఏమేం కావాలని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ మార్క్ షీట్స్ అండ్ ఇంటర్మీడియట్ మార్క్ షీట్, సో సర్టిఫికేట్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అంటే ఒకవేళ కంప్లీట్ అయింటే సో డిగ్రీ సర్టిఫికేట్ అని అయితే ఉండాలని చెప్తున్నారు. సో లేదు మీరు డిగ్రీ అయిపోలేదు ప్రజెంట్ చదువుతున్నారు 3rd ఇయర్ అనుకుంటే ఎవ్రీ సెమిస్టర్ మార్క్స్ ఉంటాయి కదా మీ దగ్గర ఉండేటివి అవి అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే మీరు ప్రజెంట్ చదువుతున్న కాలేజ్ నుంచి ID కార్డు కూడా సబ్మిట్ చేయాలంటే ఫోటో స్కానర్డ్ ఫోటో అయితే సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మనము చెప్పుకున్నాము కదా ఇది రికమెండేషన్ లెటర్ అయితే ఉండాలని చెప్పాం కదా, అంటే కాలేజీ ప్రిన్సిపాల్ కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గర కానీ సైన్ విత్ స్టాంప్ అని చెప్పుకున్నాం కదా. సో అది కూడా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే మనం అప్లై చేసేటప్పుడు మనమైతే ఈమెయిల్ ID అండ్ మొబైల్ నెంబర్ ఇస్తాం కదా, అదేంటంటే ప్రాపర్గా మీకు ఐడియా ఉన్న నెంబర్ అంటే మీరు యూజ్ చేసే నెంబర్ అయితే ఇవ్వండి. ఏంటంటే ఏదైనా అప్డేట్స్ వస్తే మీకైతే దాని ద్వారా ఇన్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఫైనల్ లిస్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే సబ్మిట్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇంకోటి దీని మీద అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, దీనిపైన ఏదైనా డౌట్స్ ఉన్నా దీంట్లో ఏదైనా క్లారిటీస్ కావాలన్నా వాళ్ళకి హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసరికి 011-24663371 అనే నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఏంటంటే మీరు ఫోన్ చేసేటప్పుడు వర్కింగ్ డేస్లో కాల్ చేయాల్సి అయితే ఉంటుంది. వర్కింగ్ డేస్లో వచ్చేసరికి అంటే మండే నుంచి ఫ్రైడే లోపు అయితే కాల్ చేయాలి. అది డే టైమింగ్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 6 లోపు అయితే ఫోన్ చేయాలి. అది కూడా వర్కింగ్ డేస్లో మళ్ళీ చెప్తున్నాను. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అంటే మీరు అప్లై చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వస్తాయి కదా, సో అప్పుడు ఏంటంటే మీ దానికి కూడా ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. హెల్ప్ లైన్ నెంబర్ వేరండి, మీకు ఏదైనా క్వైరీస్ అంటే డౌట్స్ ఉంటే దానికి వేరే నెంబర్ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా టెక్నికల్ ఎర్రర్ వస్తే దానికి డిఫరెంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు కొంచెం డిఫరెంట్ నెంబర్స్, దాన్ని బట్టి చూసి హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేయండి. సో టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినప్పుడు హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసరికి 011-24663294 అని అయితే ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి మీరైతే ఏమైనా టెక్నికల్ ఎర్రర్ ఏంటి రీజన్ అనేది అయితే మీరైతే వాళ్ళకు ఇన్ఫామ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఇంకోటి
ఇక్కడ మనం నోటిఫికేషన్ మేబీ స్టార్ట్ అయిన డేట్ వచ్చేసరికి 23 ఏప్రిల్ 2025 అండి. ఇక్కడైతే చూడొచ్చు. ఇంకా ఇందాక చెప్పే కదా మన కాలేజ్ నుంచి అయితే రికమెండేషన్ లెటర్ కావాలి. అది కూడా ఏంటంటే మన ప్రిన్సిపల్ దగ్గర కానీ లేదా హెచ్ఓడి దగ్గర సైన్ ఉండాలని. సో ఇది అప్లికేషన్ ఫామ్ అయితే ఇది లెటర్ ఆఫ్ రికమెండేషన్ లెటర్ అనేసి. మీరు ఏంటంటే ఇక్కడ ఏం ఉండదు. మీరు ఏంటంటే మీ ఏ కాలేజీకి చెందిన వాళ్ళు, ఏ స్టూడెంట్ ఏ ఇయర్ చదువుతున్నారని అయితే ఇక్కడైతే ఉంటుంది. సో ఇక్కడ ఉంది కదా సిగ్నేచర్ ఆఫ్ ది డీన్ ప్రిన్సిపల్ హెచ్ఓడి అని. సో వాళ్ళ యొక్క సైన్ చేయించి మీ కాలేజీ నుంచి పొందిన సీలు స్టాంప్ అయితే వేయించుకోండి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ మీరు సబ్మిట్ చేస్తారు కదా అప్లికేషన్ ఫాము, అంటే ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి అంటే ఏ కాలేజీ ఆ కాలేజీ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిరుపతి అయితే తిరుపతి, కడప అయితే కడప, తెలంగాణ అయితే తెలంగాణ. సో అలా ప్లేస్ వేసి డేట్ అయితే మెన్షన్ చేయండి. అటాచ్డ్ స్కానర్డ్ కాపీస్ కూడా సబ్మిట్ అయితే చేయండి గైస్. సో ఇది ఇంటర్న్షిప్ సంబంధించి ఫుల్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.